అంటారు. ఆయన నాకు ఇష్టమే అని చెప్పిండు. రైట్ సార్. సీట్ల పంపకంలో అసలైన వ్యవహారం ఉంటుంది కదా సార్ ఇప్పుడు సీట్ల పంపకం. అది ఎలాగుంటుంది? రైట్ సార్. రైట్ సార్. ఇక తెలంగాణ విషయానికి వస్తే పాలనపై పట్టుదిశగా రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో తనదైన స్టైల్లో రేవంత్ రెడ్డి పని చేసుకుంటూ పోతూ ఉన్నారు సార్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పనితీరు ఈ 10 రోజుల్లో ఎలా ఉంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లోనే పనిచేస్తాడు తప్ప నీ స్టైల్లో నా స్టైల్లో పనిచేయడు కదా. మన మీడియాలో కొన్ని పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవును సార్. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు అని టీవీలో వస్తాయి. మధ్యన వల్ల నాకు నవ్వొస్తాయి. బిజీ గడపబడ్డానికి రెస్ట్ తీసుకొని అనుకుంటారా అండి? ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి రెస్ట్ తీసుకుంటాడా? ఆయన స్టైల్ రేవంత్ రెడ్డి స్టైల్ అయిననే కాదు, ఎవరైనా అంతే. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో బిజీగా గడిపారు. బిజీ గడపకపోతే ఆయన రిసార్ట్కి పోయిందా? ఎంజాయ్ చేస్తానికి పోయిందా? సో మీడియాలో ఉన్న పడికట్టు పదాలు, తలదిక్క పడికట్టు పదాల్లో ఇదొకటి. బిజీగా గడిపారు. అమెరికా వాళ్ళు పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా గడిపారు. బిజీ గడవదు. అమెరికాలో ఆయన దేనికి వెళ్ళిండు? సినిమా చూస్తానికి వెళ్ళిండా? బిజీగానే గడుపుతారు. సో అలాంటి పదాల్లో మన పత్రికలో వచ్చే పదాల్లో ఇదొక పదం. రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో పాలన చేసి, తనదైన స్టైల్ కాకపోతే కేసీఆర్ స్టైల్లో పనిచేస్తాడా? రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క స్టైల్లో పనిచేస్తాడా? ఎవరైనా తమదైన స్టైల్లోనూ పనిచేస్తారు. పక్కవాడి స్టైల్లో దూకుడు స్వభావం ఉంటుంది. రేవంత్ రెడ్డి స్టైలే ఉంటుంది. రజనీకాంత్ స్టైల్లో, మహేష్ బాబు స్టైల్లో ఉండదు. మహేష్ బాబు స్టైల్ ఉంటుంది. రజనీకాంత్ స్టైల్ ఉంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళదే ఉంటుంది. అంటే దూకుడు స్వభావం కదా సార్ రేవంత్ రెడ్డి. అందుకే అంటున్నా, ఎవరిదైనా వాళ్ళ స్టైల్లోనే ఉంటుంది, ఇంకోటి స్టైల్లో ఉండదు. అవునా కదా? సో అందువల్ల రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటి అనేది మనం చర్చించుకోవాలి. సో ఎవరైనా తమదైన స్టైల్లో ఉంటుంది. సో రేవంత్ రెడ్డి ఈ 10 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు మాత్రం బెటర్ ఆప్టిక్స్. అంటే తాము రాజకీయంగా ఏ నరేటివ్ చెప్పైతే ఎన్నికల్లో గెలిచారో ఆ నరేటివ్ను స్ట్రెంథన్ చేసే ఆప్టిక్స్, వాళ్ళ నరేటివ్ చెప్పిన దాన్ని బలపడేటువంటి ఆప్టిక్స్ను నిర్మించారు. ఉదాహరణకు మీకు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కల్చర్లు తొలగించడం, ప్రగతి భవన్లోకి భారీ ఎత్తున జనాన్ని నిలువ చేయడం, ప్రజల నుంచి వినతులు తీసుకోవడము. సో అంతకుముందు ఈ సాంప్రదాయం లేదు. ఈ సాంప్రదాయం లేదన్నదే బీఆర్ఎస్ పైన ప్రధానమైన విమర్శ. అప్పుడు బీఆర్ఎస్ వాదించింది ఏంటంటే, వ్యవస్థలన్నీ బలంగా పనిచేస్తే ముఖ్యమంత్రి ఎందుకు ప్రత్యేకంగా ప్రజలు కలవాలి అనే ఆర్గ్యుమెంట్ పెట్టారు. కేటీఆర్ అనేక ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు. మరి కాంగ్రెస్ వచ్చి 10 రోజులు అయింది. మరి ప్రజావాణి పెట్టి ఓపెన్గా రండి అంటే వేలలు ఎందుకు వస్తారు జనం? వ్యవస్థలు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొట్టింది అయితే లేదు కదా 10 రోజుల్లో. 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ నిర్మించిన వ్యవస్థలే ఉన్నాయి కదా. ఈ 10 డేస్లో వ్యవస్థలు అయితే మారవు కదా. సో మరి ఎందుకు జనం వస్తున్నారు అంటే బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ తప్పని తేలిపోయింది. అంటే వ్యవస్థలన్నీ సమర్థవంతంగా మేము పనిచేస్తున్నాం, అందుకే ముఖ్యమంత్రి జనంతో ప్రజా దర్బార్ కలవాల్సిన అవసరం లేదన్న వాదన నిజం కాదు. ఎన్ని వ్యవస్థలు పనిచేసినా ప్రభుత్వాధినేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజలతో కలవడం వల్ల ప్రజల్లో ఒక పాజిటివ్ సంకేతం పోతుంది అనేది రుజువైంది. అందువల్ల రేవంత్ రెడ్డి చేసిన మొట్టమొదటి పనిది ప్రజలకు పాలకులకు మధ్య, ప్రజలకు ప్రభుత్వాధినేతకు మధ్య గ్యాప్ ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కేసీఆర్ పైన చేసిన ప్రధానమైన విమర్శ. టీఆర్ఎస్ నేతలు కూడా ప్రైవేట్గా ఆఫ్ ద రికార్డ్ చెప్పినప్పుడు వారి కంప్లైంట్ కూడా అదే. కేసీఆర్ కలవాలనుకుంటే కలుస్తాడు తప్ప ఆయనను మనం కలవాలనుకుంటే ఆయన దొరకడు అని. సో దాన్ని, ఆ నెరేటివ్ను, అంటే ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే నెరేటివ్ బిల్డ్ చేశారు. అది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గెలుపుకు కూడా కారణమే. సో అందువల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మొదటిగా ముఖ్యమంత్రి ఓపెన్గానే ఫస్ట్ ప్రజా దర్బార్లో పాల్గొనడం, తర్వాత మంత్రులు వినతులు తీసుకోవడము, ప్రగతి భవన్లో ఎవరైనా ఎంటర్ కావడము ఫ్రీగా. ఇది ఒకప్పుడు గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక సార్లు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళేవాడిని. ఒక 500 మందిని కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి కల్పించే రోజులు కూడా ఉన్నాయి. 500 మందితో ఎన్నడో ఒక అపాయింట్మెంట్ అంటే ఇబ్బంది ఉండేది కదా, ఆటోమేటిక్గా పోయేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆ కల్చర్ను రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. అది పాజిటివ్ కల్చర్. రెండవది ప్రొటెస్ట్లు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా ఉద్యమాల ఆధారంగా, నిరసనల ఆధారంగా అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏంటి? ఎవడు ఉద్యమం చేయొద్దు, ఎవడు నిరసన జరపద్దు, అంటే ఆ ఉద్యమాలు చేసి అధికారాన్ని తెచ్చుకొని మళ్ళీ ఉద్యమాలనే మేము అంగీకరించాం,
ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేయనీయం. అరే తెలంగాణ ఉద్యమం వంట వార్పణ రోడ్డు మీద చేసి డైరెక్ట్ రోడ్డు మీద బతుకమ్మలాడి తెలంగాణ తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణలో ధర్నాలు చేయకూడదు అని వైఖరి తీసుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? సో అదే కేసీఆర్ దెబ్బతీసింది, బీఆర్ఎస్ దెబ్బతీసింది. అభివృద్ధి జరగలేదనో పాలన బాగాలేదనో ఇది కాదు కంప్లైంట్ బీఆర్ఎస్ పైన. బీఆర్ఎస్ పైన ప్రధానమైన కంప్లైంట్ యాటిట్యూడ్. అందుకే రేవంత్ రెడ్డి నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు, అభివృద్ధి సంక్షేమం ఇది కాదు స్వేచ్ఛ అని. ఎందుకు చెప్పారంటే మాకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది, అయినా ప్రజలు ఎందుకు తిరగబడ్డారు? నిజాం కాలంలో కూడా అభివృద్ధి జరిగింది, అయినా ప్రజలు ఎందుకు తిరగబడ్డారు అనే ఆర్గ్యుమెంట్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. అందువల్ల ఇక్కడ నిరసనలు తెలిపే అవకాశమే లేదు. ఎవరు చిన్న నిరసన తెలపాలన్నా పోలీస్ పర్మిషన్లు నేను అనుభవించాను కూడా. 2014 నుంచి 2023 వరకు అనేక వర్గాల ప్రజల నిరసనలు తెలపడానికి ధర్నా చౌక్లో చివరి నిమిషం వరకు పోలీసులు అనుమతి ఇవ్వరు. అసలు ప్రతిదానికి నిరసన తెలపాలంటేనే అభ్యంతరం. ఇప్పుడు దాన్ని ఆశ్చర్యం వేస్తాం. మనకు శ్రీనివాస్ రెడ్డి సిటీ పోలీస్ కమిషనర్ ధర్నా చౌక్కి వెళ్ళి పరిశీలించి పోలీసులకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు, మీరు ఎవరినైనా నిరసన తెలుపుకొనియండి, ప్రజలు నిరసనకు అడ్డుకోకండి అని క్లియర్గా పోలీస్ కమిషనర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వేరే వాళ్ళు కాదు, పొలిటికల్ బాస్ చెప్పడమే కాదు, పోలీస్ బాస్ వచ్చి చెప్పాడు. అంటే అది పొలిటికల్ బాస్ల నిర్ణయం లేకుండా చెప్తాడా? కమిషనర్ నిర్ణయం కాదు కదా, అది పొలిటికల్ డిసిషన్. సో ఆ రకంగా స్వేచ్ఛగా నిరసనలు తెలుపుకునే హక్కును కల్పించడం ప్రొయాక్టివ్గా ప్రభుత్వమే కల్పించడం. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఉన్నాయి. నిరసన తెలపడం అనేది ఒక ప్రాథమిక హక్కు. పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బెన్స్ ఉంటే తప్ప నిరసన తెలిపే హక్కును ఎలో చేయాలి అని. సో దాన్ని ఎలో చేయడం ద్వారా ఒక పాజిటివ్ సంకేతం. ఎందుకంటే శాసనసభలో కూడా ముఖ్యమంత్రి చెప్పారు రేవంత్ రెడ్డి, మీరు ప్రతిపక్షాలు నిరసన తెలుపుకోండి, మీరు మీరు ఏ అంశానైనా ప్రభుత్వ దృష్టికి తెచ్చడానికి నిరసన తెలపండి అని ప్రతిపక్షాలను ఇన్వైట్ చేశాడు ముఖ్యమంత్రి. అంతకుముందు నిరసన తెలిపితే ఊరుకోము, నిరసనకు అంగీకరించము, ప్రొటెస్ట్లకు అంగీకరించము అని మనం అనేక సార్లు ఉద్యమాలపైన అరెస్టులు ఇవన్నీ చూస్తాను. నాకే అనుభవం. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పైన పిల్లలు ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో, గందరగోళం జరుగుతున్న సమయంలో నేను ఒక శాసన మండలి సభ్యుడిగా బోర్డ్ ఆఫ్ అప్పటి సభ్యుడు కాదు, నేను మాజీ సభ్యుడిని, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను, సమాజంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నవాడిని. నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంత గందరగోళం ఎందుకు జరుగుతుంది అని లోపలికి వెళ్దామని వెళ్తే తీసుకొచ్చి నన్ను ఎత్తే జీబులో పడేసి అరెస్ట్ చేశాను. అరే నేను ఏం తప్పు చేసినా, నేనేం శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తలేను, నేను ఎవరిని రెచ్చగొడతలేను, నేను ఒక్కరిని వెళ్ళాను, మళ్ళీ చుట్టూ 10 మంది లేరు, నేను రావాలని నష్టం ఏంటి? నేను లోపలికి పోతే నన్ను గేటు తీసి అనుమతించి వెళ్ళి సెక్రటరీ కలవండి సార్ మీరు తెలుసుకోండి అని. ఎందుకంటే నేను సమాజంలో తెలుసుకున్నది ప్రజలకు చెప్పేవాడిని. నేను పోయి చెప్పేవాడిని కదా ప్రజలకు, అయ్యా బాబు తప్పు జరగలేదు అని కూడా చెప్పేవాడిని. జరగలేదని నమ్మితే జరిగిందని చెప్తే జరిగిందని చెప్పేవాడిని. తప్పు జరగనప్పుడు మీకు భయం ఎందుకు? నన్ను వెళ్ళి సెక్రటరీని కలిసిరమంటే ప్రభుత్వానికి ఉపయోగం కదా. సో నేను సెక్రటరీకి కలిసి మీరు ఏమీ తప్పు జరగలేదు, నాగేశ్వర గారు రమ్మనండి, ఆయన వివరణ ఇద్దాం, ఆయన కన్విన్స్ అయితే బయట కూడా చెప్తాను అనాలి. కానీ గేటు దగ్గరికి కూడా రానిలే, వెంటనే తీసి అరెస్ట్ చేశాను. సో ఈ రకమైన ధోరణి ఉంది కనుకనే బీఆర్ఎస్ ఓడిపోయింది. సో అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో అందువల్ల ఆ తర్వాత ముఖ్యమంత్రి కాన్వాయ్కి ఇది కూడా కీలకమైన చర్య. కొత్త బిల్డింగ్లు కట్టము, కొత్త వాహనాలు కొనము, అలాగే వాహనాల సంఖ్యను తగ్గించడము, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒక పాజిటివ్ సంకేతాలు పోతాయి. ప్రగతి భవన్లో ఉండడం అని కూడా ఆయన వేరే అకామిడేషన్ చూసుకోవడము డెఫినెట్గా ఈ తొలి సంకేతాలు. ఈ లోపల 2 గ్యారంటీలు అమలు చేయడము అదొక అంశం, 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేయడము. కానీ తొలి సంకేతాలు మాత్రం ఇప్పుడు 10 రోజుల్లో సబ్స్టాన్షివ్ పాలసీస్ మీద విశ్లేషణ అవకాశం ఉండదు. ఎందుకంటే విధానపరమైన మేజర్ నిర్ణయాలు అనేది 10 రోజుల్లోనే రావు, వచ్చినా వాటిని విశ్లేషించలేము, ఎందుకంటే వాటి పర్యవసనాలు ఏంటని చూడాలి. కానీ డెఫినెట్గా ఇనీషియల్ ఆప్టిక్స్ మాత్రం డెఫినెట్గా ఏ నరేటివ్ని అయితే చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో దాన్ని స్ట్రెంథన్ చేసే విధంగా ఉన్నది మాత్రం నిజం. రైట్ సార్. ఇక రైతు బంధులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది సార్. కొన్ని గణాంకాలని పరిశీలిస్తే రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు సార్. 5 ఎకరాల లోపు ఉన్న 62 లక్షల మంది చేతిలో ఉన్న భూములు 1 కోటి ఎకరాలు.
కేవలం 6.65 లక్షల మంది చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉంది కాబట్టి రైతు బంధులో మార్పులు అవసరం అని చెప్పేసి ఇవి అనివార్యం అంటారా? అంటే ఇప్పుడు ఏ పథకాన్నైనా కూడా ఎవరికి ఉపయోగపడాలో వారికే నిర్దేశించాలి. ఎస్ సార్. నిజమా కాదు, అది ఫండమెంటల్ పాయింట్ కదా. ఎస్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రిక్వైర్స్ ఇట్ ప్రభుత్వం